శేఖర్ కూడా డబ్బులు తక్కువ ఉంటాయా? అన్నా బాగున్నారా సార్? మీరేమో వచ్చి మా ఇండ్ల కాడ పరిష్కారం చేసిన కోసమే ఏమో ప్రజలంతా నా మీద వ్యతిరేకమై ఉన్నారు సార్. ఎందుకు? ఏం ప్రజలు ఎమ్మెల్యే వచ్చి రాజీ చేసినాడంట కదా, డబ్బులు ఇప్పించినాడంట కదా అని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే ఎట్లా పనులు చేయడం చెప్పాలి. అదే చెప్తేనే ఆయన ధర్మంతో నిలబడినాడు, న్యాయంతో నిలబడినాడు. మీరు చూసే ఇట్లా పుకారు పుట్టిస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. ఇది ఇటువరకు కట్టు కట్టినాడు, ఆయన ఇల్లు అక్కడ ఆటో ఆడు పెట్టుకోవచ్చు. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం సార్ ఏమనంటే మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోమన్నట్టున్నాడు. యూతుల పక్క పిల్లడు గోల్డ్ స్టాండ్ వేసుకుంటాడు. బాబు ఏదో బతుకుతున్నాడు. మనం ఆ పిల్లలు కంపెనీ బాగున్నారా? గోబీ నేమంటే బాగా చేస్తా. ఇక్కడ పెట్టా ఎగ్స్ దీంట్లో ఎగ్స్ చేస్తే బాగుంటాయిరా. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు అప్పుడు ఆయన ఇక్కడ వరకు ఆయన ఇక్కడ కార్నర్ ఆడ వరకు ప్లాట్ఫామ్ కట్టాడు. మనకు కాల్ చేసినప్పుడు చూడండి సార్ ఒకసారి సైడ్ జరగండి. చెప్పండి మరి చెప్పిస్తానులే ఎవరెవరికి చెప్తాను. అంతే రైట్. మాకు ఏం ప్రాబ్లం లేదు సార్. మరి అన్ని సౌకర్యం బాగున్నాయి. బాగున్నాడు. మాకు భీమకు సపోర్ట్ ఉన్నాడు. అలాగేనన్నా అలాగే. ఏమన్నా సార్ వాళ్ళని పంపించేది అంటారు. అదే నువ్వేదో చెప్తావు కదా, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చేద్దాం. రేపు ఒకసారి పిఏ దగ్గరికి వస్తే సెక్రటరీని పంపిస్తాను, పంచాయత్ సెక్రటరీని. మీ ఇద్దరు పోయి అక్కడ ఎక్కడ జరుగుతుంది చూపించి దాన్ని ఆపుదామ్మా. అంటే రోజు మార్కెట్లో తెచ్చి సప్లై చేస్తావా? పొద్దునుంచి సాయంకాలం దాకా ఎంత మాల్ ఉంటుంది దీంట్లో? సార్ 2000-3000. 2-3 వేలు. 1000 రూపాయలు గిట్టుబాటు అవుద్దా? నువ్వే తోలుకుంటావా? బాగున్నారమ్మా? ఏం విషయం? ఈ కోళ్ళని నీవేనా? అన్ని కోళ్ళు పెట్టినావు, అమ్ముతావా ఏంది? ఏం పెడతావు వాటికి? ఏంటి వేరే వెరైటీగా ఉన్నాయి ఏంటి? బెస్ట్ కోళ్ళు అంటారు సార్. పందెం కోళ్ళు అవి ఎన్ని ఉన్నాయి? అవే వచ్చి పడుకుంటాయా లేకపోతే పట్టుకు రావాలా? మరి పట్టుకునేది ఎట్లా వాటిని? ఎంత కోడి? మాది భూమి చేస్తామని ఎలక్షన్ ముందు మేము అడిగినాం సార్. మా పెద్దలు సంపాదించింది మీరు గుర్తుపడతారా సార్ వీళ్ళిద్దరిని? వీళ్ళిద్దరు నా వెహికల్ మీద ఎక్కి మా భూమి తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ కనబడలే నాకు. 2 నన్ను కలవలేగా మీరు? కలిసారా? ఒకేసారి కలిసారు. ఇప్పుడు గెస్ట్ హౌస్ లో కలిసినారు. ఇంట్లో ఎందుకు రాలే మీరు? నాకు గుర్తుంది. దయచేసి మా భూమి మాకు వచ్చేటట్లు చేయండి సార్. నా ఇంటి దగ్గరికి వచ్చి విషయాలు చెప్తే కదా నువ్వు అప్పుడు స్టేజ్ ఎక్కి చెప్పినావు, సంతోషము కదా. నేను నీకు చెప్పినాను, మాట ఇచ్చిన చేస్తానని. మళ్ళీ నాకు కనపడాలి కదా తల్లి. ఒకేసారి గెస్ట్ హౌస్ లో వచ్చినారు. ఆ గుంపులో నాకు తెలియదు ఎవరు వచ్చినారు ఏం పోయినారు అని. ఇవన్నీ తీసుకొని వస్తావా? అన్ని తీసుకొని రా, నేను న్యాయం చేసి పెడతా. సరేనా? ఎప్పుడన్నా మా పిఏ నెంబర్ పిఏ నెంబర్ తీయమండి. పిఏ నెంబర్ తీసుకుని ఇంట్లో ఉన్నాను కనుక్కొని రండి, నేను తప్పనిసరి చేసి పెడతా. నాకు బాగా గుర్తున్నారమ్మా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, గుర్తున్నారు. నువ్వు వచ్చినావు, ఎడబినావు నువ్వు? ఊరికి పోయింది సార్. దానికి సార్ వస్తున్నాను. సంతోషం. చేస్తా, తప్పక చేస్తా, తప్పక చేస్తా. అందరూ అవుతుంటాయి. దగ్గర
దీనంత శ్రేష్టం ఇంకేది కానే కాదు. మేకప్ పాలు ఉన్నంత శ్రేష్టం ఇంకోటి కానే కాదు. ఇది ఎంత శ్రేష్టం కానే కాదు. ఇది ఎంత తాగినా ఎంత తాగితే అంత బలమే అనుకుంటారు జనాలు. కానీ బాబు ఒక గ్లాస్ తీసుకో, గ్లాస్ ఎందుకు ఈ లైన్ కొత్తగా చేసినారు సార్. ఇది శివశంకర్ నగర్ లాగే కలిసింది. ఇప్పుడు దీనికి రోడ్ వచ్చేసి యూతల సైడ్ వచ్చినారు కదా, ఇది యూతల సైడ్ తిప్పేస్తే శివశంకర్ నగర్ లాగే రోడ్ కలిసేస్తుంది. అవతల సైడ్ వీళ్ళు అవతల తిప్పేసారు రోడ్డు, మామూలుగా కలుపుకోవచ్చు. ఆ రోజు చెప్పినా కానీ ఏం లేదు. పక్కన వాళ్ళు వింటారు కదా ఈ లైన్ మనం రోడ్ వేయడానికి రెడీగా అయినా వాడు పక్క వినాలి కదా. నీ దాంట్లో వేసుకో, నా దాంట్లో ఇవ్వడం అంటాడు కదా, అదే సమస్య. అదే వచ్చింది. ఏమ్మా బాగున్నారా? మిరపకాయ బజ్జీలు వేస్తావా మరి? వెయ్యి మరి. కూర్చొని హాయిగా మా తెలుసు నీకు. నేనేమంటావా? నేను చాలా బాగా చేస్తానమ్మా. నేను మా ఇంట్లో వంట నేనే చేస్తాను. పుత్తూరు దగ్గర నేను అక్కడికి వెళ్ళాను సార్, వీడియో చేశారు బాగా. ఆయన మీ ఫ్రెండ్ కామెంట్ బజ్జీలు బాగా రావాలి సార్, రాజశేఖర్ గారు పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు తిని చూడు, కరెక్ట్గా చేస్తానమ్మా. గిన్నె చేతిలో పడతాం. ఇదే అట్లా వర్క్ చేస్తే క్యాష్ తీసుకున్నాం. 4-5 మంత్రాలు వేసుకున్నాం. ఇలా అందరూ బిర్యానీ ఇప్పుడు మిర్చి బజ్జీలు తినిపించి సార్ కొంతమంది నాయకులు ఎలక్షన్ ఎన్నికల సమయంలో ఇలాంటివి చేస్తుంటారు. మిరపకాయ బజ్జీ కావాలన్నా వద్దా? నువ్వు అనవసరమైన మాట మాట్లాడితే కుదరదు. బజ్జీలు కావాలంటే నీకు 2 కావాలి. కొన్ని ఏమా కొన్ని ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలా మంది తినేవాళ్ళు. మీరెవరన్నా వంట చేసేవాళ్ళు ఉన్నారా ఇంట్లో? చెప్పండి. నువ్వు చేస్తావా? మరి నేను వంట చేస్తాను ఇంట్లో. ఏంటి పరిస్థితి ఇక్కడ? కాలువ రోడ్డు ఏం చదువుతున్నావు? 7th క్లాసా? ఏ స్కూలు? ఇది సార్ గవర్నమెంట్ స్కూల్, గర్ల్స్ స్కూలా? స్కూల్లో టీచర్లు బాగా చెప్తారా పాఠం? ఎవరు మీ క్లాస్ టీచరు? కొత్త ఐడియా. మధ్యాహ్నం భోజనం బాగుంటుందా? బాగా పెడతారా? అందరూ తీసుకోండి అబ్బా. చిన్న పేపర్ ఉంటా.
శభాష్. ఏం పేరు నీ పేరు? రమేష్ సార్ ఇప్పుడు 2 times మిమ్మల్ని కలవబట్టి రైట్, ఉంటామా, జాగ్రత్త. కాలువ లేదు సార్, రోడ్ బాగలేదు అసలు. కాలువ వంకొస్తే ఢిల్లీ నీళ్ళు వస్తున్నాయి సార్. సార్ వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే సార్ ఇది 12 అడుగుల రోడ్, 12 రోడ్ కావాలి. ఏం పేరు నీ పేరు? కుమార్. కుమార్ చెప్పేది వినాలా, బాగా చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. కుమారు బెంగళూరుకు పోయి మేస్త్రి పని చేస్తాడు, నెలకు ఒకసారి వస్తాడు ఇక్కడికి, వచ్చి ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. చెప్పు కుమారు. అదే మాకు వేరే సమస్య ఏం లేదు, నీళ్ళ సమస్య ఏం సమస్య లేదు. మాకు వానలు వస్తే ఎక్కడికి పోయేకలేవు నీళ్ళు, అక్కడికి పోయేకలేదు. ఇక్కడ ఎందుకు ఆగిపోయినాయి ఇవి? ఇంతకుముందు ప్రాబ్లం కట్టినప్పుడు మొత్తం కిందేసే వీళ్ళ ప్రాబ్లం ఏమిటి సార్, ఇల్లు ముందర నీళ్ళు వేస్తే సార్ అవి వాళ్ళు ఎత్తేసుకోవాలా, చాలా ప్రాబ్లం సార్. దీని డ్రైనే లేదా? డ్రైన్ పట్టించుకోరు, వెనకలు వంకులు సార్. ముందు నీళ్ళు ఎవరైనా చనిపోతే అట్లా ప్రాబ్లం కి వీళ్ళు చాలా బాధపడతారు. ఈ నీళ్లు ఎట్లా పోవాలి సార్? డ్రైన్ వేసి ఇట్లా వచ్చేస్తారు సార్. ఓకే, డ్రైన్ వేయాలి. ఓన్లీ డ్రైన్ సార్. డ్రైన్ ఇది ఇంత రోడ్. కమిషనర్ గారు ఇది చాలా దీని ఒక డ్రైన్ వేయండి, ఒక డ్రైన్ ప్రపోజల్ పెట్టండి, చేయించేద్దాం. నేను ఇప్పుడు రాసుకుంటానయ్యా, రాబోయే కొన్ని రోజుల్లో నేను ప్లాన్ చేస్తాను వీటి గురించి. వేయిస్తానమ్మా, కాంటాక్ట్ నెంబర్, పేరు కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ఈ సైడ్ కి డ్రైన్ వేసేస్తా సార్. స్లో పెట్టి డ్రైన్ వేసేయాలి. అవును సార్, ఇది ఇట్లా సార్, ఇట్లా వెళ్ళిపోతుంది. ఏం పాప మనిషి బాగున్నా? ఎంపీ గారు సిల్ట్ తీస్తున్నాం కదా, దాంట్లో ఇది ఉందా? ఉంది సార్, ఉంది సార్, పెట్టినాం సార్. ఇక్కడ మనం ఎక్కడ మన జైహింద్ ఆర్చ్ ఉంది కదా సార్, బస్ స్టాండ్ నుంచి పంజరపల్లి మన కర్మగారు వాళ్ళ వాటి వరకు, అక్కడ అంతా అక్కడ వరకు ఈ లైన్ ఉందా? ఉంది సార్. చిన్న వర్షం వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంది. ఇవి ప్రాబ్లం ఏంటంటే సార్, ఇవి మనం తీసాం కదా సార్, ఇప్పుడు ఈ పక్క ఇల్లు కట్టుకున్నారు, అదే మనకు ఓపెన్ స్పేస్ అయితే ఎత్తి బయటకి కూడా తీసుకొచ్చి ప్రాబ్లం సార్, తీసుకొచ్చి మనకి తీసుకున్నాం సార్. డబుల్ పని అనమాట, మళ్ళీ తెచ్చుకోవాలి సార్. అది సార్ ఇప్పుడంతా ఇది పూర్తిగా ఇది కన్స్ట్రక్షన్ సార్, దాని ప్రకారం చూసుకుని కన్స్ట్రక్షన్ చేశారు. ఆ లైన్ ప్రకారం స్కోప్ లేదు సార్. ఇప్పుడు బ్రిడ్జి హైట్ లేపాలి సార్, బ్రిడ్జి హైట్ లేపితే ఈ సమస్య సార్ వాళ్ళు చెప్పినారు కదా, ఈ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అంటే లేపడం అంటే ఏంటి? మనం పెట్టినాం సార్, ఇప్పుడు పెట్టినాం సార్, ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది, అన్నీ అయింది. వర్క్ స్టార్ట్ చేయడమే తర్వాత సార్, శాంక్షన్ అయింది, శాంక్షన్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ దాని తర్వాత ఎవరు చేయలేదు, అదే మళ్ళీ వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పెట్టినారు, అయింది, అయినా కానీ ఎవరు చేయలేదు దాని వర్క్, అట్లా నిలబడిపోయింది. చాలా ప్రాబ్లమ్ సార్. ఇమీడియట్ గా సార్ చూడండి, ఇంతకుముందు సరే ఒక ఆటో ఒక మనిషి కానీ పట్టుకున్నాడు సార్ దీంట్లో. అతను అలా అసలు ఆటో అతను ఎక్కడ ఉన్నాడు కానీ కనపడలేదు సార్. అయ్యో, బాడీ మిస్ అయింది అసలు సార్. ఒక 30 మంది పెట్టినప్పుడు బాబునాయుడు వాళ్ళందరూ కలిసి ఎతికిచ్చినారు, అయినా కానీ దొరకలేదు. వర్షం వచ్చినప్పుడు ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది సార్, చాలా ఎక్కువ ఉంటుంది సార్. అసలు చిన్న వర్షం వచ్చినా మీరు చెప్పినట్లు అంత మొత్తం అడ్డం పడుతుంది సార్ ఇక్కడ అంతా. అలాగే పని మీద సరే సరే తప్పు వెనక్కేనా? ఇక్కడి నుంచి ఏంటిది? బాగున్నావా? कैसे पैसे कैसे कैसे पैसे వేస్తారు మూడో రోజు. అది మన బరుగులు పంటలు ఇచ్చేసి మొత్తం గేర్ మొత్తం పనిచేస్తాం. వెరీ గుడ్, బాగా చేశారు, గుడ్, శబాష్. లైటింగ్ గీటింగ్ బాగా పెట్టినారు ఈసారి, లైటింగ్ బాగుంది. గుడ్, వెరీ గుడ్. ఎవరు వచ్చి బెదిరిస్తున్నారా? దేనికి? అది కాలు కూడా ఆటో పెట్టింది కనుక సిమెంట్ తీయమని చెప్పింది. రాని ఇప్పుడు మళ్ళీ మాట్లాడండి, మాట్లాడండి, నెంబర్ తీసుకుండి. 2 సార్లు మేడం
రైట్.